శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. కృష్ణం వందే జగద్గురు మహాగణాధిపతే నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడ్ 16 చెప్పుకోవాలి. 15లో ఏం చెప్పుకున్నామంటే, వైకుంఠవాసుడైన శ్రీహరి అభినందించి, మహాములారా, ఈ జయ విజయుల పార్షదులు వీరు మీ అపరాధం అనొచ్చట నన్ను అవమానపరిచినట్లే, కనుక నా యందు అత్యంత భక్తి తత్పరులైన మీరు వీరిని ఈ విధంగా శిక్షించుట యుక్తమే. దైవభక్తులను హేళన చేసినందుకు వీరు ఎట్టి శిక్షకు అర్హులే అని చెప్పాము. అక్కడ దాకా అయింది. ఇప్పుడు ఎపిసోడ్ 16 చెప్పుకోవాలి. 16. బ్రాహ్మణులు నాకు పరమ పూజ్యులు. ముల్లారా, వాస్తవముగా వీరికి మీరు ఇచ్చిన శాపం నా ప్రేరణ వల్లనే జరిగినది. వీరు శీఘ్రమే దైత్యులుగా జన్మించరు. ఆ జన్మల్లో వీరు క్రోధావిష్పరులై వైరభావంతో నైనను నాయందే ఏకాగ్ర చిత్తులై ఉందురు. పిమ్మట అనతి కాలంలో నన్ను చేరుదురు. బ్రహ్మదేవతలు ఆ సనకాదిమునులు తనివితీరా ఆ శ్రీహరిని దర్శించి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ఆ పరమపురుషుని అనుజ్ఞలు పొంది ఆ శ్రీహరిని కొనియాడుతూ అచ్చటి నుండి బయలుదేరి పిమ్మట భగవంతుడు తన అనుచరులతో అంటే ద్వారపాలకులతో ఇట్లని, భృత్యులారా, వేడుడు, మీకు ఏ విధమైన భయము అక్కర్లేదు, మీకు శుభమే కలుగును. నేను సర్వసముద్రుడైనను బ్రాహ్మణ శాపవచనలను తొలగించుటకు ఇష్టపడను. ఇది నా నిశ్చిత అభిప్రాయం. ఒక పర్యాయము నేను యోగనిద్రలో ఉండగా లక్ష్మీదేవి నా మందిరమును ప్రవేశించినప్పుడు ద్వారముకడ ఆమె నిలిపితరి. అప్పుడు ఆమెయు క్రోధం వహించి మేము శపించి ఉండెను. దేవతలారా, ఆ జయ విజయులు అవైకుంఠము నుండి పతనమగుతూ ఉంట చూచి వైకుంఠవాసులు శ్రేష్టమైన గోపురంలో పైభాగం నుండి హాహాకారములు వనర్చి వెంటనే శ్రీహరి యొక్క పార్షద ప్రముఖులైన జయ విజయులు కశ్యపుని ఉగ్రతేజోరూపమున ఈ ద్వితీయ గర్భమున ప్రవేశించింది. దేవతలారా, ఆ ఇరువురి అసురుల తేజ ప్రభావమున మీ అందరి తేజస్సులు మసకబారినవి. దితి కశ్యపులకు పూర్తిగా 100 సంవత్సరములు గడిచిన పిదప ఇద్దరు కవలపుత్రులు జన్మించిరి. హిరణ్యకశిపుడు బ్రహ్మకు వరకరలో వచ్చే మృత్యుభయం లేకుండా దిక్పాలకులను తన వశమందు ఉంచి తన తమ్మునియందు అంటే హిరణ్యాక్షునితో అనురాగముతో ఉండెను. హిరణ్యాక్షుడు రణకండూతితో ఒకనాడు సముద్రమున మునిగిన వరుణునితో తన యుద్ధం చేయమని, సముద్రంలో మునిగి వరుణుని తనతో యుద్ధం చేయమని కోరగా, వరుణుడు శ్రీహరి తప్ప ఇంకెవరును నీతో యుద్ధం చేయలేరని, అందుచేత నీవు ఆ శ్రీహరి వద్దకు వెళ్ళుమని, అతడు నీ కోరికే తీర్చగలడని చెప్పి ఆ శ్రీహరిని వంటి దుష్టులను మట్టుబెట్ట సత్పురుషులను కాపాడుటకై పెక్కు అవతారములను దాల్చు ఉండును అని కూడా చెప్పి పంపాను. హిరణ్యాక్షుడు వరుణదేవుని పలుకులను విన్న పిమ్మట నారదుని వలన శ్రీహరి ఉన్న ప్రదేశం గురించి తెలుసుకుని త్వరగా ఆ రసాతలను ప్రవేశించాను. ఆ సమయమున విశ్వజేత అయిన వజ్ఞవరాహమూర్తి తన కోరలపై పృథ్విని ధరించి తీసుకుని పోతుండగా ఆ ప్రభువును పరిహాసం చేస్తూ అనేక పరుషవాక్యములతో నిందించుతూ ఆ ప్రభువుతో యుద్ధము సిద్ధపడగా, భూదేవిని అనుకూలముగు స్థానం నుంచి ఆ భూమియందు తన ఆధారశక్తిని నిలిపిన శ్రీహరి తన కోపమును పైకి కనపడనీయక అనేక విషములుగా నష్టబలికలను ఇరువురికి యుద్ధము అనివార్యము కాగా గదలతో మోదుకొనసాగిరి. ఆ ఉభయంలో భూమి కొరకై ఒకరిని మరొకరు జయింపు కోరి యుద్ధము చేస్తుండగా బ్రహ్మ శ్రీహరితో, దేవా, ఇతను నా చేత ఇయ్యబడిన వరగరంతో ఉన్నాడు. ఇతనితో ఆడుకొనక సంధ్యావేళ కాకముందే నీవు నీ యోగమాయను స్వీకరించి ఈ పాపాత్మని చంపివేయమని యుద్ధమును పరాక్రమించి ఇతన్ని అంతమొందింపమని, ఆ విధముగా లోకములకు శాంతిని ప్రసాదింపమని చెప్పాను. 19వ అధ్యాయం. హిరణ్యాక్షుడు యోగమాయాపతి అయిన శ్రీహరిపై పెక్కు మాయలను ప్రయోగించగా శ్రీహరి తన చక్రంతో ఎదుర్కొనడంతో ఆ మాయావి శ్రీహరిని పిడుగుతో బాధింపసాగాను. అప్పుడు ఇంద్రుడు వృత్రాసుని వలె శ్రీహరి హిరణ్యాక్షుని యొక్క కణతపై చెవి యొక్క ఆయుపట్టుపై చేతితో కొట్టారు.
అట్లు శ్రీహరి హిరణ్యాక్షుని హతమార్చి అఖండ ఆనందమయమైన తన వైకుంఠలోకములకు చేరును. విదురా, ఈ వృత్తాంతము గురుముఖత విన్నదానిని అదే క్రమంలో నీకు వివరించుదనని మైత్రేయుడు తెలిపాను. సూతుడు సౌనకులతో మైత్రేయ మహర్షి మనోహరముగా వివరించిన భగవంతుని కథలను విని భాగవతోత్ముడైన విదురుడు పరమానందమున ఓల్లాడాను. వాసిగాంచిన సత్పురుషులకు ఇతర పుణ్యాత్ముల గాథలను విన్నంతనే మహా ఆనందం కలుగుతుండను. ఇక జగద్రక్షకుడైన శ్రీనివాసుని మహిమాన్విత కథలను వినటం వలన కలిగడి పరమానందమును గుర్తి చెప్పనేలా. ఫలశ్రుతి: సౌనకాది మహాములారా, పృథ్వీని ఉద్ధరించుటకి శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహరూపము దాల్చి లోకకంటకుడైన హిరణ్యాక్షుని వధించి లోకములను కాపాడి ఆ పురుషోత్తముల అద్భుత లీలను వర్ణించినట్టు ఈతిథి గాథను వినువారు, ఆనందించువారు, కీర్తించువారు బ్రహ్మహత్య వంటి పుహార పాపం నుండి సులభముగా విముక్తులవుదురు. విదురా, ఈ వృత్తాంతం మిగుల పుణ్యప్రదము, పరమ పవిత్రము, ధనమును యశస్సును ప్రాప్తింపజేయను, ఆయుర్ధికరము, సకల మనోరథమును ఈడేర్చినట్టుది, యుద్ధములందు ప్రాణములకును ఇంద్రియములను శక్తిని పెంపొందింపు చేయున్నది. దీన్ని భక్తి శ్రద్ధలతో వినిన వారును శ్రీమన్నారాయణ సన్నిధిని చేరుకుందరు. సౌనకుడు సూతునితో భూమి యథాస్థానం నిలపబడిన పిమ్మట స్వయంభవ మనువు తర్వాతి కాలంలో సంతతిని ఉత్పన్నం చేయుటకు ఏ మార్గంలో అవలంబించను? విదురుడు శ్రీకృష్ణులకు ఆంతరంగిక మిత్రుడు మరియు ఆ స్వామి భక్తులను అనుసరించేవాడు. వ్యాసుని కుమారుడే గాక వ్యాసునికి ఏమాత్రం తీసిపోవాడు కాబట్టి దుర్యోధనుడు అగౌరవపరిచినందులకు వారిని త్యజించి తీర్థయాత్రలు చేయుట వలన అతనికి అంతఃకరణము మరింత నిర్మలమాయను. అతడు హరిద్వారం కుశావర్త క్షేత్రమునందు ఆసీనుడై ఉన్న తత్వవేత్త మైత్రేయ మహర్షిని సమీపించి ప్రణమిల్లి ఇంకనూ ఏమని ప్రశ్నించెను? విదురా, భగవంతుడు తర్కములకు అందనివాడు, ప్రకృతి పురుషులకు అతీతమైన వాడు, బ్రహ్మాండం యొక్క గర్భమైన బ్రహ్మాండం పుట్టుక స్థానమైన జలముల యందు శయనించినట్టు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుని అంతఃకరణ ప్రవేశించను. అతడు బ్రహ్మదేవుడు పూర్వకల్పమునందు తన ద్వారా నిశ్చయింపబడిన నామరూపాత్మకమైన వ్యవస్థను అనుసరించి లోకమును సృజించెను. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు తాను ఇంతవరకు చేసిన సృష్టిని చూసుకుని తన మనసు నుండి మనువులను సృష్టించను. ఈ మనువులు ప్రజావృద్ధికి తోడ్పడవి. విరించి అంటే బ్రహ్మగారు ఆ మనువులకు పురుషాకృతి గల తన దేహమును ప్రసాదించాను. ఆ మనువులను సూచన పెంపట వారికంటే అంటే ఆ మనువుల కంటే ముందుగా సూచింపబడిన దేవతలు, గంధర్వుల మొదలగు వారు ఆ చతుర్ముఖుని ఎంతగానో స్తుతించి ఈ మనువుల సృష్టి మిగులు అద్భుతమైనది, ఈ పురుషాకృతి స్వర్గాపవర్గములకు సాధనమైనది, ఇందు అగ్నిహోత్రాది కర్మలు అన్నీను ప్రతిష్ఠితములైనవి, వీరి సహాయం వలన మేమును మా ఆవిర్భాగమును గ్రహింతుము. అట్లే బ్రహ్మదేవుడు జితేంద్రుడై తపస్సు, విద్య, యోగము, సమాధి అను వాటితో కూడి తనకు ఇష్టమైన ఋషులను సృష్టించను. వారిలో ప్రతి ఒక్కరిని సమాధి, యోగము, ఐశ్వర్యము, తపస్సు, విద్య, వైరాగ్యం అను వారితో కూడిన తన ఒక్కొక్క శరీర అంశములను సమకూర్చెను. 21వ అధ్యాయం. కర్దమ ప్రజాపతి తపస్సు భగవంతుడు ఆయనకు వరములను అనుగ్రహించుట. విదురుడు స్వయంభూమను యొక్క వంశమున గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ప్రజావృద్ధి ఎట్లు జరిగినో దయతో వివరింపమని మైత్రేయ మహర్షిని అడగగా అతడు ఇట్లు చెప్పదొడంగాను. స్వయంభూమనునకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 కుమారులు మరియు దేవహూతి అను కుమార్తె కలిగిరని ఆ కుమారులు ధర్మానుగుణంగా ఈ భూమండలమును పరిపాలించిన నీవు దేవహూతికి కర్దమ ప్రజాపతితో వివాహం జరిపించినట్లు ఇంతకు పూర్వమే తెలుపుడితే దేవహూతి అందు కర్దమ ప్రజాపతికి ఈ ఎంతమంది సంతానం కలిగినో వివరించమని, అట్లే మను యొక్క కుమార్తెలు ఆకూతి ప్రసూతులకు కలిగిన సంతానం గురించి తెలపమని కోరిన విదురులకు మైత్రేయుడు ఇట్లు విశదపరచెను. శ్రీ భగవానుడు కర్దమ మహర్షితో నీ హృదయమందుల కోరికను గ్రహించి అది సఫలమొకటి వలయు వ్యవస్థను ఇంతకు ముందే ఏర్పరచుంటిని. దాని ప్రకారము ఎల్లుండి స్వయంభూమను తన పట్టమహిషి అయిన శతరూపతో కూడి నిన్ను దర్శించకై ఇచ్చటికి రాగలడు. వారికి గల కుమార్తెకు కాగల భర్తకై వెతుకుతూ ఉన్నారు. ఆమెతో నీకు
అనుకూలవతి అయిన భార్య వివాహం జరిగి ఆమె ద్వారా నీకు 9 మంది పుత్రికలు జన్మించెదరు. ఆ పుత్రికలకు మరీచి మొదలగు ఋషీశ్వరులతో వివాహం జరిగి వారికి యోగ్యులైన పుత్రులు కూడా కలుగుదురు. కర్దమ ప్రజాపతి, నీవు శుద్ధము చిత్తముతో నా ఆజ్ఞను బాగుగా పాటింపు. పిమ్మట నీ పవిత్ర కర్మ ఫలములన్నింటినీ నాకే సమర్పించి చివరకు నన్నే చేరదు. నీవు సకల జీవులేడలా కరుణతో భూత దయతో మెలిగి ఆత్మజ్ఞానం పొంది అందరికీ అభయప్రదానం చేయగలవు. మునీశ్వర, నేను నీ తేజస్సు ద్వారా నీ పత్నికి దేవహూతి యందు నా అంశాంశతో అవతరించి సాంఖ్యాశాస్త్రం ప్రతిపాదించదును అని పలికి శ్రీహరి బిందు సరోవర ప్రాంతం నుండి తన వైకుంఠధామమునకు బయలుదేరను. శ్రీమన్నారాయణ వెళ్ళిన పిదప పూజ్యులైన కర్దమ ప్రజాపతి బిందు సరోవర ప్రాంతంలోనే నివసించుతూ స్వయంభూమనువు శతరూప దేవహూతుల రాక కొరకై నిరీక్షిస్తూ ఉండెను. వారు ఆ ప్రభువు తెలిపిన దినముననే కర్దముని ఆశ్రమకు ఇచ్చేసిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శరణాగత భక్తులకు కర్దమ ముని ఎడల ప్రసన్నుడై కరుణతో వివసుడై ఆ ప్రభు యొక్క ప్రేమపూర్తి అశ్రుబిందువుల ఆ సరోవరం ఉన్న పడుటచే అది పవిత్రమై ఆ జలములు ఆరోగ్యప్రదమై మహర్షిగణమును సేవించుటకును తమ తపస్సులను కొనసాగించుటకును నెలవైనది. అంతేకాక అది కపిల భగవానుడికి జన్మభూమి అయి మాతృగయాన్ని ప్రసిద్ధి చెందినది. నేడు ఈ తీర్థస్థానమును సిద్ధపురముగా ఖ్యాతి వహించినది. ఇది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆ మహారాజు పరివారము కర్దమ ముని ఆశ్రమం చేరి ఆయనకు నమస్కరించగా ఆ ముని వారి రాకగల కారణము దాపరకము లేకుండా తెలుపమని ఆ మహారాజు ఆజ్ఞను తిక్కరశుద్ధిగా ఆచరించును అని తెలిపాను. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.